జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో వర్షాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు. వర్షాల వల్ల జనం ఇబ్బందులను డిప్యూటీ మేయర్ అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు ఇబ్బందులు ఏర్పడితే కాల్ చేయాలని అధికారులు సూచించారు. కంట్రోల్ రూమ్ లో 24 గంటలు అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎక్కడెక్కడైతే భారీ వర్షం కుచ్చిందో ఆ ప్లేస్లలో ఇమ్మీడియట్ గా మాన్సూన్ టీమ్స్ కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ప్రతి ఒక్క టీం కూడా అక్కడ అలర్ట్ గా ఉన్నారు. వర్క్ జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేదు. ఈరోజు పొద్దున కురిసిన వర్షం వల్ల ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా మేము జిహెచ్ఎంసీ మొత్తం కూడా నేను కానీ మేయర్ గారు కానీ అందరం కూడా ఫీల్డ్ మీద ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడికక్కడ కూడా మాకు కంట్రోల్ రూమ్ ఇప్పుడే నేను కంట్రోల్ రూమ్కి రావడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో చూస్తే వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అనురాధ మేడం కూడా ఇమ్మీడియట్గా మా స్టాఫ్ అంతా కూడా కంప్లైంట్స్ ఎంబటెంబటే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భారీ వర్షం పడినప్పటికీ ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ముందుగానే సూచనలు ఇస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కొంచెం నాలాల పక్కన ఉన్న చిన్న చిన్న ఇండ్లున్న పేద ప్రజలందరూ కొంచెం 2 రోజులు పిల్లలు బయటికి రాకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ, ఇంకా ఈ 2 రోజులున్న భారీ వర్షాలకి కూడా ఈరోజు ముందు జాగ్రత్త చర్యగా టీమ్స్ అన్నిటిని కూడా ఇంకా రెడీ చేయడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము జిహెచ్ఎంసీ తరఫున మా ఆఫీసర్స్ కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా ఫీల్డ్ మీద ఉన్నాం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులుగా అలాగే పొద్దున్నుంచి వాళ్ళు ఏరియా వైజ్గా వర్షంలో తిరుగుతున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళ ద్వారా నేను కూడా ఒక 4-5 ఏరియాలన్నీ తిరగడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా స్టాఫ్, మా మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలు భయాందోళనకి గురి కావద్దని నేను మీ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా అందరికీ చెప్తున్నాను. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో వర్షాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు. వర్షాల వల్ల జనం ఇబ్బందులను డిప్యూటీ మేయర్ అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు ఇబ్బందులు ఏర్పడితే కాల్ చేయాలని అధికారులు సూచించారు. కంట్రోల్ రూమ్ లో 24 గంటలు అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో వర్షాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు. వర్షాల వల్ల జనం ఇబ్బందులు డిప్యూటీ మేయర్ అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు ఇబ్బందులు ఏర్పడితే కాల్ చేయాలని అధికారులు సూచించారు. కంట్రోల్ రూమ్లో 24 గంటలు అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు మేయర్. వర్షాలపై బల్దియాలో ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యూ. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి దాదాపుగా 6-7 గంటల వరకు అత్యధికంగా వర్షం హైదరాబాద్ ప్రాంతాల్లో పడింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కొంత ఎక్కువ పడినట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ వర్షం పడ్డా, వర్షాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా తలెత్తితే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి కాల్ చేయొచ్చు అని జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో ఆ కంట్రోల్ రూమ్ ఇదే, మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళందరూ జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్లో నిరంతరం పనిచేస్తారు, 24/7 పనిచేస్తారు అనేది కమిషనర్ అమరపాలి చెప్తున్నటువంటి మాట. మనం ఇటువైపు చూస్తే మాన్సూన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇక్కడ నుంచి జరుగుతాయి. జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు, దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు కానీ, స్టాటిక్ టీంలకు కానీ, లేదంటే డిఆర్ఎఫ్ టీంలకు కానీ ఆ ఫిర్యాదుని గ్రౌండ్ లెవెల్కి పంపిస్తే గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి సిబ్బంది ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సో ప్రస్తుతం మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి ఒక మానిటర్ గమనిస్తే ఇందులో యూసుఫ్గూడలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం పడింది అత్యధికంగానని చెప్తున్నారు. కానీ సరూర్ నగర్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం పడినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడింది నమోదైంది అనేటువంటి అప్డేట్ అది 8 గంటల నుంచి మరుసటి రోజు 8 గంటల వరకు మాత్రమే ఈ వర్షపాతంకి సంబంధించినటువంటి అప్డేట్ అందులో ఉంటుంది. ఒకసారి 8 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి వర్షపాతం ఒకవేళ పడితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వర్షపాతం నమోదవుతుంది. సో వర్షం పడిన తర్వాత ఏ ప్రాంతాల్లో అత్యధికంగా ఉందని గమనిస్తే ఇగో సరూర్ నగర్, ఇంతకుముందు నేను చెప్పినా కదా 13 సెంటీమీటర్లని, ఇది సరూర్ నగర్లో వెరీ హెవీ అనేటువంటి ఈ ఆరెంజ్ కలర్ చూడొచ్చు. సో అత్యధికంగా సరూర్ నగర్లో పడింది. దాని తర్వాత ఫలక్నుమా,
ఉప్పల్, యూసుఫ్గూడ, ముషిరాబాద్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పడింది. సో హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడడంతో హుస్సేన్ సాగర్లో కూడా కొంత ఎక్కువ ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. ఇగో ఇది హుస్సేన్ సాగర్కి సంబంధించి 513.41 అడుగులు హుస్సేన్ సాగర్కి సంబంధించిన ఎఫ్టీఎల్. సో ఎఫ్టీఎల్ కంటే ఎక్కువ వాటర్ హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది అనేటువంటి మాటలు అధికారులు చెప్తా ఉన్నారు. సో హుస్సేన్ సాగర్లోకి ఇన్ఫ్లో వచ్చేసి దాదాపుగా 1850 క్యూసెక్లు ఉంటే ప్రస్తుతం అవుట్ఫ్లో వచ్చేసి దాదాపుగా 1600 క్యూసెక్లు ఉంది. అది కాకుండా మూసీలో కూడా వాటర్ ఫ్లో అధికంగా ఉంది. ఇది ముసారాంబాగ్ దగ్గర బ్రిడ్జ్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్తో పాటు హుస్సేన్ సాగర్ వాటర్ కూడా ముసారాంబాగ్ దగ్గరనే వచ్చి మూసీలోకి జాయిన్ అవుతుంది. ఇది ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. కంట్రోల్ రూమ్లో నుంచి అధికారులు ఇక్కడ సిబ్బంది ఇక్కడ నుంచి ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా చెత్త కానీ ఇంకేదైనా కనిపిస్తే వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఇది సిసిఎస్ దగ్గర గోడ కూలి పోలీసుల వాహనాలు డ్యామేజ్ అయినాయి కదా, దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. సో ఏ విధంగా ఫిర్యాదులు వస్తున్నాయో దాన్ని చూస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి అలర్ట్ చేస్తున్నారు. ఇది చార్మినార్ జోన్ ప్రాంతంలో జోనల్ కమిషనర్ వెంకన్న గ్రౌండ్ లెవెల్కి వచ్చి నాలాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకుంటూ స్థానికులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఇవి. ఇది డబీర్పురాలో పరిస్థితి చూడొచ్చు. డబీర్పురాలో కూడా దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు తెలుస్తూ ఉంది. ఇంకా కింద ఇతర జోనల్ కమిషనర్లు కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేస్తున్నారు. ఈయన షెల్లింగపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి డీసీతో కలిసి ఆయన ఫీల్డ్ లెవెల్కి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇది సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఈయన కూడా ముషిరాబాద్లో ఫీల్డ్ విజిట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఇవి. దాని తర్వాత డ్రైనేజీలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే వాటర్ బోర్డుకి అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇక్కడ నుంచే చేస్తూ ఉన్నారనేది మనం వీళ్ళు చూపిస్తున్నటువంటి ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇది షేక్పేట్లో ఉదయం పూట పరిస్థితి. సో ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సిచ్యువేషన్ నార్మల్గానే వచ్చింది, కానీ కొన్ని ఫిర్యాదుల పైన ఇంకా అధికారులు పని చేయాల్సి ఉంది. మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి మొత్తం ఓవరాల్గా వచ్చినాయి. దాదాపుగా 300కు పైగా ఫిర్యాదులు వస్తే ఇంకా దానిలో 50కి పైగా ఫిర్యాదుల పైన అధికారులు పనిచేయాల్సి ఉంది. ఆ ఫిర్యాదులు ఇంకా పెండింగ్లో ఉన్నాయనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఈ కంట్రోల్ రూమ్లో ఎస్పీడీఎస్ఎల్కి సంబంధించి వాటర్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా మేడం? ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా మీకు? ఎస్పీడీసీఎల్ తరఫున ఇప్పటివరకు ఏం లేవండి ఫిర్యాదు. కరెంటు పోల్స్ కానీ వైర్లు కింద పడడం అట్లాంటివి ఏం లేవా? డ్యామేజ్డ్ స్ట్రీట్ లైట్ పోల్స్ ఉన్నాయండి, మొత్తం 13 ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో స్ట్రీట్ లైట్ పోల్స్ ఉంటాయి కదా, అవి 13 పడిపోయాయి. సికింద్రాబాద్లో 1, చార్మినార్లో 1, ఫలక్నామా సర్కిల్ అండ్ శేర్లింగంపల్లిలో 11, మొత్తం 13 పోల్స్ స్ట్రీట్ లైట్ పోల్స్ పడిపోయాయి. వాటిని సేఫ్గా తీసి డిస్మాంట్లింగ్ చేసి రిమూవ్ చేసి పక్కకు పెట్టడం జరిగింది. వాటర్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు, వాటర్ బోర్డు మీకు ఫిర్యాదులు వచ్చినాయి? మాకేం రాలేదండి ఇక్కడికి. యాక్చువల్గా 155-313కి పోతాయి. ఏమన్నా రేర్గా ఇక్కడ వస్తే మేము రిసీవ్ చేసుకొని మేము వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి అక్కడ చూడమని చెప్తాం. సో ఇది జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో అన్ని వింగ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. జనం దగ్గర నుంచి అంటే బేసిక్గా వాటర్ స్టాగ్నేట్ అవుతే జిహెచ్ఎంసీ క్లియర్ చేస్తుంది, డ్రైనేజీలు పొంగి పొర్లితే దాన్ని బాధ్యత చూడాల్సింది వాటర్ బోర్డు. సో జనాలకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉండదు. డ్రైనేజ్ కూడా జిహెచ్ఎంసీ చూస్తుంది అనేటువంటి భావన ఉంటుంది. సో జిహెచ్ఎంసీకి కాల్ చేస్తారు కాబట్టి జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో ఎస్పీడీసీఎల్కి సంబంధించిన వాళ్ళు, వాటర్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు, దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. 04021111311 అనే నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు నేరుగా కంట్రోల్ రూమ్కి వస్తుంది. వీళ్ళు రిసీవ్ చేసుకొని జనంకి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే వాళ్ళు ఆ ఫిర్యాదుని రెక్టిఫై చేస్తారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ మేయర్ కూడా కంట్రోల్ రూమ్కి వచ్చి అధికారుల పనితీరు, సిబ్బంది పనితీరు, వచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఏ విధంగా అది పనిచేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. సో ఇవాళ మొత్తం దాదాపుగా 7 గంటల వరకు వర్షం పడింది. మళ్ళీ సాయంత్రం కూడా వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది, దాంతోపాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే కమిషనర్ అమరాపాలి కూడా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నాలా పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి భవనాల దగ్గర చూడాల్సినటువంటి అంశాలు, దాంతోపాటు గత ఏడాది కానీ అంతకన్నా ముందు కానీ
ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సో ఓవరాల్గా వర్షం పడితే జనాల్లో కొంత భయం అయితే కనబడతా ఉంది. అంటే ఎందుకంటే వర్షం ఆల్ ఆఫ్ సడన్ ఎక్కువ పడితే ఇళ్లలోకి వాటర్ వస్తాయేమో, మరింత ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. దాన్ని వాళ్ళందరికీ కొంతమేర కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా అయితే జిహెచ్ఎంసీ పనిచేస్తుంది, కానీ పూర్తి స్థాయిలో సిబ్బంది గ్రౌండ్ లెవెల్కి చేరుకోలేకపోతున్నారు. అధికారులు ఆదేశించినప్పటికీ కూడా సరిపడా మ్యాన్ పవర్ ఉందో లేదో అనేటువంటి డౌట్ ప్రస్తుతం మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల పనితీరు కానీ, లేకపోతే స్టాటిక్ టీంలకు సంబంధించిన పనితీరు కానీ, లేకపోతే డిఆర్ఎఫ్ టీంలకు సంబంధించిన పనితీరు గమనిస్తే ఓ డౌట్ వస్తుంది. మరింత టీంలు పెంచితే కొంతమేర ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దాగల వాటర్ స్టాగ్నేట్ అయితే వాటిని క్లియర్ చేసి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లు కొన్ని ప్రాంతాల్లో కనపడుతున్నాయి. మరి దానిపైన జిహెచ్ఎంసీ కమిషనర్ ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదని చూడాలి. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో సిబ్బంది పనితీరు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా